ఇసుకాసురులపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక నిఘా. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం 2 ఇసుక ట్రాక్టర్లు, గురువారం మరో 2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వ చలానా. ఇకపై ఏ ఒక్కరైనా అక్రమంగా ఇసుక తరలించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక. తరలింపు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని రేగడి బీఆర్ఓకి తహసీల్దార్ సుదర్శన్ రావు ఆదేశాలు. ఇసుకాసురులపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక నిఘా. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం 2 ఇసుక ట్రాక్టర్లు, గురువారం మరో 2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వ చలానా. ఇకపై ఏ ఒక్కరైనా అక్రమంగా ఇసుక తరలించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక. తరలింపు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని రేగడి బీఆర్ఓకి తహసీల్దార్ సుదర్శన్ రావు ఆదేశాలు. ఇసుకాసురులపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక నిఘా. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం 2 ఇసుక ట్రాక్టర్లు, గురువారం మరో 2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వ చలానా. ఇకపై ఏ ఒక్కరైనా అక్రమంగా ఇసుక తరలించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక. తరలింపు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని రేగడి బీఆర్ఓకి తహసీల్దార్ సుదర్శన్ రావు ఆదేశాలు. ఇసుకాసురులపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక నిఘా. అక్రమంగా తరలిస్తున్న ఇసుకపై రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం 2 ఇసుక ట్రాక్టర్లు, గురువారం మరో 2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని 6,000 రూపాయలు చొప్పున ప్రభుత్వ చలానా. ఇకపై ఏ ఒక్కరైనా అక్రమంగా ఇసుక తరలించిన ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక. తరలింపు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని రేగడి బీఆర్ఓకి తహసీల్దార్ సుదర్శన్ రావు ఆదేశాలు.